నమస్తే, వెల్కమ్ టు ఆద్యం మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టీడీపీ నేత ముప్ప అంకమరావు గారు. నమస్తే అండి అంకమరావు గారు. సార్, ఇదిగో పులి అంటే అదిగో తోక అని ఏదో చెప్తారు కదా సామెత. ఆ చందంగా ఇదిగో అవినాష్ రెడ్డి అంటే అదిగో అరెస్ట్ అంటూ ఉన్నారు. బట్ ఎక్కడ అవినాష్ రెడ్డి ఉన్నారో తెలీదు, ఎక్కడ సిబిఐ వాళ్ళు అరెస్టు చేస్తారో కూడా తెలీదు. మళ్ళీ ఆ ఇష్యూ కాస్త మిద్దెక్కిందనే అంటున్నారు. అసలు ఏంటంటారు? అంటే అవినాష్ రెడ్డి చెప్తున్నట్లు సిబిఐ ప్రవర్తిస్తుందా, సిబిఐ చెప్పినట్లు అవినాష్ రెడ్డి ఉంటున్నారా? ఏమంటారు? నిజమేనమ్మా, మీరు అడిగిన ప్రశ్నలోనే సమాధానం కూడా ఉంది. ఎందుకంటే అవినాష్ రెడ్డి గారు చెప్పినట్టు సిబిఐ నడుస్తుంది అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు దాకా వ్యవస్థల్ని ఎలా చేతిలో పెట్టుకుని ఏం చేయొచ్చు క్షుణ్ణంగా వైసీపీ ప్రభుత్వం వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు అవినాష్ రెడ్డి గారి గురించి మీరు అన్నట్టు ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అనేది ఒక ఫజిల్ లాగానే ఉంటుంది తప్ప దానికి పరిష్కారం అయితే కనిపించట్లేదు. వాస్తవంగా చూసుకుంటే భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన రోజే అవినాష్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయాలి. ఏ అదృశ్య శక్తి కాపాడుతుంది అనేది $1 మిలియన్ ప్రశ్నగానే మిగిలిపోతూ ఉంది. దానికి అన్ని వేళ్ళు ఏ విధంగా చూపిస్తున్నాయంటే తాడేపల్లి ప్యాలెస్ కల్లే చూపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే పెద్ద తలకాయలు బయటకు వస్తాయనే ఉద్దేశంతో అవినాష్ రెడ్డి అరెస్ట్ని ఇప్పుడు దాకా ఆపుకుంటూ వస్తున్నారు. దానికి కేంద్ర పెద్దలు కూడా సహకరిస్తున్నారు అనేది మాత్రం సుస్పష్టం. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇప్పుడు మీరు అడిగినట్టు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా అంటే ఇప్పుడు చేసే పరిస్థితులు అయితే కూడా కనిపించట్లేదు. ఎందుకంటే కోర్టుకు వెళ్ళారు మమ్మల్ని అరెస్ట్ చేయకుండా చూడమని. దీన్ని మా వల్ల కాదు, మీ పని మీరు చేసుకోండి సిబిఐ వాళ్ళకని చెప్పని కోర్టు అనుమతి కూడా ఇచ్చింది. అనుమతి ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు ఇన్ని రోజులు దాన్ని పెండింగ్లో పెట్టారనేది కూడా అర్థం కాని ప్రశ్నే కదా. అంటే చిన్నవాళ్ళకి ఏమీ తెలియని వాళ్ళకి కూడా అర్థమవుతుంది ఏంటంటే దీంట్లో చాలా పెద్దల హస్తాలు ఉన్నాయి. వాళ్ళందరూ ప్రమేయం ఉండబట్టే వీళ్ళందరినీ అరెస్ట్ చేయట్లేదు. వాళ్ళని చేసి ఎందుకంటే వాళ్ళ నాన్నగారిని చేసి అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయలేదు. అవినాష్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేస్తే ఇంకా చాలామంది బయటకు వస్తారు, దీంట్లో పెద్ద తలకాయలు బయటకు వస్తాయి. వాళ్ళని కాపాడటం కోసమే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేదనేది సుస్పష్టంగా. ఎవరైతే కొంతమంది అనుమానితులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఒక క్లారిటీ తెచ్చుకున్న తర్వాత ఒక పిక్చర్ వచ్చేసింది, వాళ్ళకు ఒక పిక్చర్ వచ్చేసింది. ఆ పిక్చర్ని బట్టే వీళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. సో ఖచ్చితంగా అరెస్ట్ తప్పదు అని అన్నారు కదా, మరి ఏమైందంటారు? ఇప్పుడు సిబిఐ చేతికి వెళ్ళిన తర్వాత ఒక 2-3 నెలలకే వాళ్ళకి క్షుణ్ణంగా అర్థమైపోయింది దీంట్లో పాత్రధారు ఎవరు, సూత్రధారులు ఎవరు, ఎట్లా జరిగింది ఏంటనేది వాళ్ళ దగ్గర వివరంగా ఉంది. ఆ వివరంగా ఉన్నదాన్ని ఆఫీసర్లను మార్చుకుంటూ వాళ్ళ మీద కేసులు, రామసింగ్ లాంటి ఎస్పీ గారి మీద కేసులు, ఎదురు కేసులు పెట్టించేసి వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టేసి సహకరించకుండా, కోర్టు చెప్పినా కూడా వాళ్ళకి సహకరించమని కోర్టు చెప్పినా కూడా సహకరించకుండా, అలాగే దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ వీళ్ళ దగ్గర ఉన్న చిట్టు వివరాలు కూడా వాళ్ళకి అందజేయకుండా వాళ్ళు ఇప్పుడు అంతవరకు రామసింగ్ లాంటి వ్యక్తిని కూడా కొంచెం ఇబ్బంది పెడతానే ఉన్నారు, పెట్టారు కూడా. పెట్టిన తర్వాత జరిగిన పరిణామాలు ఏంటంటే అయినా సరే వాళ్ళు వదిలిపెట్టకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ న్యాయంగా వాళ్ళ పని వాళ్ళు చేశారు, అందుట్లో అనుమానం ఏం లేదు. దాన్ని క్షుణ్ణంగా వీళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు ఏం జరుగుతుంది, వాళ్ళంతా రెడీ చేసి పెట్టారు, మన కడగడాపాలు అవుతున్నామని చెప్పిన అనుమానం వచ్చిన తర్వాతే కొత్త నాటకాలు, సరికొత్త వివాదాలని మళ్ళీ బయటికి తీసుకొచ్చేసి దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ వస్తున్నారు. దానికి సిబిఐ పై స్థాయి వాళ్ళు సహకరిస్తున్నారు. లేకపోతే ఈ పాటికి ఎప్పుడో దానికి పరిష్కారం దొరికేది. అంటే ఇప్పుడు నా ఉద్దేశం కూడా ఏంటంటే దీన్ని పై వాళ్ళ అనుమతి వచ్చేంత వరకు కూడా వీళ్ళేమి చేయరనేది నా అభిప్రాయం. ఒకవేళ ఇప్పుడు ఏదన్నా జరగాలన్నా కూడా అవినాష్ రెడ్డి రాజకీయ జీవితాన్ని బలి చేయడానికి సిద్ధపడి ఆయన త్యాగమూర్తిగా నిలిచిపోదామనే ఉద్దేశంతో ఆయన. అంటే ఇక్కడ అవినాష్ రెడ్డిని కనుక అదుపులోకి తీసుకుంటే చాలామంది వెనకాలన్న పెద్దలందరూ బయటికి రావాల్సిందే అనే భయంతో కూడా అవినాష్ రెడ్డిని తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ కొందరి ఆరోపణ. ఇక్కడ అవినాష్ రెడ్డిని తప్పిస్తే ఇంకా ఇబ్బంది పడిపోతారు వాళ్ళు. కాబట్టి తప్పిస్తేనే ఇంకా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ప్రజలకు అర్థమైపోయింది, అందరికీ అర్థమైపోయింది కాబట్టి అవినాష్ రెడ్డిని బలిపశం చేయాలనే ఆలోచన అక్కడితో ఆగాల. అంటే ఇంకా ఆ అవినాష్ రెడ్డి స్థాయి దాటి వేరే వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ కాకూడదు. ఇక వాళ్ళ గురించి ప్రజలకు తెలియకూడదు. అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి గారి ప్రమేయంతో జరిగింది అని చెప్పని అవినాష్ రెడ్డి గారిని రాజకీయ జీవితాన్ని బలి చేయడానికి మాత్రమే
ఇప్పుడు జరుగుతున్న ప్రయత్నాలు అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది. ఓకే, ముఖ్యంగా చట్టం ఎవరి చుట్టం కాదు అంటూనే ఉంటారు. బట్ మన దగ్గర ఎక్కడ మన దేశం దాకా అక్కర్లేదు, మన 2 తెలుగు రాష్ట్రాల్లోని చాలా కేసులు ఇప్పటికీ ఆయేషా మీరా హత్యకి సంబంధించి ఇప్పటికొక క్లారిటీ లేదు. సో వివేకానంద హత్య కూడా అదే కోవకి వెళ్ళిపోతుందేమో అని కొంతమంది భయపడుతున్నారు, ఆయన అభిమానులు. అది వాస్తవం, ఏం జరగబోతుందంట, జరగచ్చు కూడా, అది అనుమానమే లేదు. ఆయేషా మీరా అంటే ఓకే, ఒక ముస్లిం మైనారిటీకి సత్యంబాబుని బలి చేశారు, ఆమె ఒక ముస్లిం మైనారిటీకి చెందిన అమ్మాయి. సో గట్టిగా పోరాడలేరు వాళ్ళ తల్లిదండ్రులు, సో అందువల్ల కేసు మరుగున పడిపోయింది, ఒక రీజన్ ఉంది. బట్ వివేకానంద లాంటి పెద్ద వ్యక్తి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తికి కూడా ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయనకి న్యాయం జరగలేదు అంటే ఏమనుకోవాలి అనేది కొంతమంది అభిప్రాయం. ఏం చెప్తారు మరి? కొంతమంది అభిప్రాయం కాదమ్మా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ, అంటే తెలుగు రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరికీ క్షుణ్ణంగా అర్థమైపోయింది. ముఖ్యంగా రాయలసీమ ప్రజలకు ఇంకా బాగా అర్థమైపోయింది. అందుట్లో కడప ప్రజానీకానికి ఇంకా పూర్తిగా అర్థమైపోయింది. ప్రత్యక్షంగాను పరోక్షంగాను జరుగుతున్నటువంటి ప్రతి ఇన్సిడెంట్ కూడా ఏం జరుగుతుందో, ఎవరిని కాపాడటానికి వీళ్ళు చేస్తున్నారని చెప్పని సిబిఐ వాళ్ళ కంటే ముందు కూడా మామూలు సామాన్యుని అడిగినా కూడా చెప్పే పరిస్థితికి ఈరోజు వాళ్ళు దాన్ని తీసుకొని వచ్చారు. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఈరోజు సామాన్యుని కదిలిస్తే ఇది తెలియదు కాదండి, దీనికి చాలామంది పెద్దలు ప్రమేయం ఉంది, మాకు తెలుసు ఇక్కడ ఏం జరిగిందనేది స్థానికులు చెబుతున్నారు. వాళ్ళకి క్షుణ్ణంగా తెలుసు. శత్రు దుర్భేద్యమైనటువంటి పులివెందల్లో వైఎస్ కుటుంబానికి సంబంధించిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని, రాజారెడ్డి గారి చిన్న కొడుకుని, జగన్మోహన్ రెడ్డి గారి బాబాయిని బయట వాళ్ళు వచ్చి చంపేంత ధైర్యం కానీ, చంపి అక్కడి నుంచి వదిలి ఇన్నాళ్ళు ప్రజల్లో తిరిగేంత దమ్ము కానీ ఎవరికి లేదు. ఇది వాస్తవం. ఇది వాళ్ళు మొట్టమొదట దీన్ని నారాసుర రక్త చరిత్ర అన్నారు, చంద్రబాబు నాయుడు గారి మీద వేశారు, లోకేష్ మీద వేశారు. తర్వాత జగనాసుర రక్త చరిత్రగా మారింది. అంటే ఇప్పుడు వాళ్ళు అది వేసుకోలేరు కదా. ఇప్పుడు వాళ్ళ చేతిలో పేపర్ ఉంది, టీవీ ఉంది, వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రసార మాధ్యమాల్లో దాన్ని పుంకాలుగా చిలవలు పొలవలుగా దాన్ని కొత్త కొత్త కథలు అల్లుకుంటూ దాన్ని ఇప్పటి వరకు సాగదీసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు కదా, నిన్న అవినాష్ రెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారు, అలాగే వీళ్ళు మాట్లాడుతున్నారు. సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. సచ్చీలుడు అవినాష్ రెడ్డి ఎలాంటి సంబంధం లేదు, కావాలని ఇంకా బురద జల్లుతున్నారు, ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళ కుట్ర కుతంత్రం, వాళ్ళ ఆధ్వర్యంలో సిబిఐ నడుస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు చిన్నవాడికి కూడా అర్థమవుతుంది, చంద్రబాబు నాయుడు కనుక మేనేజ్ చేయగలిగితే ఆ 5 సంవత్సరాల్లోపే ఈయన జైలుకి వెళ్ళేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఇది ఇప్పుడు సిబిఐ ఉంటే ఒక నెల రోజుల్లోనే తేల్చేసేవాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు మాట వినేటట్టు అయితేనే. ఇప్పుడు జరుగుతుంది ఏంటి, ప్రచారం వాళ్ళు బాగా చేస్తున్నారు, అంతకుముందు చేశారు, ఎలక్షన్లో లబ్ధి పొందారు, తెలుగుదేశం ప్రమేయం ఉంది, చంద్రబాబు నాయుడు ప్రమేయం ఉందని చెప్పారు, దానికి లబ్ధి చేకూరింది వాళ్ళు. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగాలి, నెక్స్ట్ ఎలక్షన్కి వాళ్ళకి ఇంకేం కారణాలు కావాలి, దానికోసం వాళ్ళు సరికొత్త ప్రయోగాలు చేస్తారు. ఎట్లాంటి ఇంకేదైనా జరగచ్చు కూడా, అయినా ఆశ్చర్యపడాలని పనేమీ లేదు. సో ప్రతిరోజు అల్లుపెరుగని పోరాటం చేస్తున్నట్లుగా కనిపించిన సునీతారెడ్డి గారు కూడా గమ్మునున్నారన్నట్టుగా చూడడం లేదు మనం. అంటే అందుకని చేయగలిగింది ఏమీ లేదు. ఆమె వెళ్ళిపోయింది, సుప్రీంకోర్టుకి వెళ్ళింది, తెచ్చుకుంది, ఇప్పుడు మాట్లాడుకుంది, ఇక్కడ దాకా వచ్చేసింది. భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు, మరి అవినాష్ రెడ్డి గారిది కోర్టులో సిబిఐ వాళ్ళు మరి దాన్ని ఎందుకు డిలే చేస్తున్నారు అనేది అర్థం కాని ప్రశ్న అయిపోయింది. పాపం ఆమె ప్రయత్నం ఆయన చేస్తూ ఉంది. మరి ఆమెను కూడా క్యారెక్టర్ని ఆమెని మరి చాలా ఇబ్బందికరంగా మాట్లాడుతూ పోస్టులు పెడుతున్నారు వైసీపీ వాళ్ళు. ఇది వాళ్ళ విఘ్నతకి వదిలేయాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్.